వెల్కమ్ టు దేవేంద్ర స్టడీస్. మనం ఈ వీడియోలో ప్రకల్పన పద్ధతి, దీనికి మరొక పేరే ప్రాజెక్ట్ పద్ధతికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ ప్రకల్పన పద్ధతి అంటే ఏమిటి, అసలు ప్రకల్పన పద్ధతి మనకు మరొక పేర్లేంటి, అసలు ప్రకల్పన పద్ధతి యొక్క ఉద్దేశం ఏంటి, ప్రకల్పన పద్ధతిలో ఉన్నటువంటి అభ్యసన సూత్రాలు ఏంటి, అదేవిధంగా ప్రకల్పన పద్ధతి యొక్క లక్షణాలు ఏంటి, ప్రకల్పన పద్ధతి సోపానాలు, అదేవిధంగా ప్రకల్పన పద్ధతి యొక్క గుణాలు, ప్రకల్పన పద్ధతి యొక్క పరిమితులు. గణిత బోధనలో ప్రకల్పన పద్ధతిని మనం ఎక్కడెక్కడ ఉపయోగిస్తాము, ప్రకల్పనలు ఎన్ని రకాలు అనే సమగ్ర సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కూడా మనకు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బోధనా పద్ధతి. రైట్. ప్రకల్పన పద్ధతి అంటే ఏమి? ప్రకల్పన పద్ధతి అంటే విద్యార్థులకు విషయ జ్ఞానంతో పాటు అవగాహన అదేవిధంగా వినియోగము నైపుణ్యాలకు సంబంధించి వాస్తవ అనుభవాలను కల్పించి విద్యార్థి కేంద్రీకృతంగా బోధన సాగాలనేది ప్రస్తుతం అనుసరిస్తున్నటువంటి విద్యా విధానం యొక్క ప్రధాన ఆశయం. అంటే ప్రస్తుతం విద్యా విధానంలో విద్యార్థులకు విషయ జ్ఞానంతో పాటు అవగాహన, వినియోగము, నైపుణ్యాలకు సంబంధించి వాస్తవ అనుభవాలను కల్పించి విద్యార్థి కేంద్రీకృతంగా బోధన సాగాలనేది ప్రస్తుతం అనుసరిస్తున్నటువంటి విద్యా విధానం. ఈ విద్యా విధానంలో భాగంగా 20వ శతాబ్దంలో విద్యారంగంలో ప్రకల్పన పద్ధతి అనేది 20వ శతాబ్దంలో విద్యారంగంలో ప్రకల్పన పద్ధతి అనేది ఒక నూతన అధ్యాయం నెలకొల్పింది. సో ఒకసారి కానీ గమనిస్తే మనకు ఈ ప్రాజెక్ట్ పద్ధతి యొక్క సూత్రాలను మనకు అమెరికా దేశానికి చెందిన జాన్ డూయి యొక్క వ్యవహారిక సత్తావాదం నుంచి, ఏ వాదము? వ్యవహారిక సత్తావాదము పై ఆధారపడి వచ్చిందే ఈ ప్రాజెక్ట్ పద్ధతి. అంటే జాన్ డూయి ప్రతిపాదించినటువంటి వ్యవహారిక సత్తావాదం నుంచి ఈ ప్రాజెక్ట్ పద్ధతి అనేది మనకు ప్రాజెక్ట్ పద్ధతి యొక్క సూత్రాలు అనేది మనకు ఆధారపడి ఉంది. సో ఈ ప్రకల్పన పద్ధతి, ఈ ప్రాజెక్ట్ పద్ధతిని మొట్టమొదటిసారిగా తరగతి గదిలోకి ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరంటే కిల్పాట్రిక్. ఈ కిల్పాట్రిక్ తరగతి గదిలో మొదటిసారిగా తరగతి గదిలో ప్రకల్పన పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు? కిల్పాట్రిక్. అందుకే కిల్పాట్రిక్ని ఏమని పిలుస్తామంటే ప్రకల్పన పద్ధతి పితామహుడు అని పిలుస్తాం. ప్రకల్పన పద్ధతి పితామహుడు అని పిలుస్తాం ఎవరిని? కిల్పాట్రిక్ని. ఈ ప్రకల్పన పద్ధతికి సమగ్రమైన రూపాన్ని ఇచ్చింది ఎవరు అంటే మాత్రము జేజే స్టీవెన్సన్. ఎవరు? జేజే స్టీవెన్సన్. ఇతను కూడా ఏ దేశానికి చెందిన వ్యక్తి? అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. అంటే కిల్పాట్రిక్ మనకు తరగతి గదిలో మొదటిసారిగా ప్రాజెక్ట్ పద్ధతిని ప్రవేశపెడితే ఈ ప్రకల్పన పద్ధతికి సమగ్రమైన రూపాన్ని ఇచ్చింది ఎవరు అంటే జేజే స్టీవెన్సన్. అంటే ఇతను జేజే స్టీవెన్సన్ మనకు ప్రకల్పన పద్ధతిని అభివృద్ధిపరచడం అనేది జరిగింది. చూడు, ఇక్కడ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకుంటే 20వ శతాబ్దం విద్యారంగంలో ప్రకల్పన పద్ధతి అనేది ఒక నూతన అధ్యాయం నెలకొల్పింది. ప్రకల్పన పద్ధతి యొక్క సూత్రాలు అమెరికా దేశానికి చెందిన జాన్ డూయి యొక్క వ్యవహారిక సత్తావాదంపై ఆధారపడి ఉన్నాయి. మొదటిసారిగా తరగతి గదిలో ప్రకల్పన పద్ధతిని ప్రవేశపెట్టిన వాడు కిల్పాట్రిక్. సో అందుకే కిల్పాట్రిక్ మనం ఏమని పిలుస్తాం? ప్రకల్పన పద్ధతి పితామహుడు అని పిలుస్తాం. ప్రకల్పన పద్ధతికి సమగ్రమైన రూపాన్ని ఇచ్చింది మాత్రం జేజే స్టీవెన్సన్. అందుకే ప్రకల్పన పద్ధతిని అభివృద్ధి పరిచింది జేజే స్టీవెన్సన్ అంటాం. ప్రకల్పన పద్ధతికి పితామహుడు ఎవరు అంటే
కిల్ ప్యాట్రిక్ అని పిలవడం జరుగుతుంది. ఇది ప్రకల్పన పద్ధతి యొక్క ఇంట్రడక్షన్. రైట్. నెక్స్ట్ ప్రకల్పన పద్ధతికి ఏమేం పేర్లు ఉన్నాయని చూస్తే, ప్రకల్పన పద్ధతిని మనం ఉద్యమాల పద్ధతి అని కూడా పిలుస్తాం. ఏమనేసి ప్రకల్పన పద్ధతిని ఉద్యమాల పద్ధతి అని, అదేవిధంగా ప్రణాళికా పద్ధతి అని, అదేవిధంగా ఎత్తుగడల పద్ధతి అని, అదేవిధంగా ఆలోచనల పద్ధతి అని, అదేవిధంగా యత్నాల పద్ధతి అని, అదేవిధంగా ప్రక్షేపణ పద్ధతి అని, అదేవిధంగా అభిరుచి కేంద్ర పద్ధతి అని పేరు. చూడు, ప్రకల్పన పద్ధతికి ఉద్యమాల పద్ధతిని, ప్రణాళికా పద్ధతిని, ఎత్తుగడల పద్ధతిని, ఆలోచనల పద్ధతిని, యత్నాల పద్ధతిని, ప్రక్షేపణ పద్ధతిని, అభిరుచి కేంద్ర పద్ధతి అని మనం పిలవడం జరుగుతుంది. ఇది ప్రకల్పన పద్ధతికి ఉన్నటువంటి మరొక పేర్లు. రైట్. నిర్వచనాలు కానీ చూస్తే, సో నిర్వచనాలకి మనకు ప్రొఫెసర్ ఆమ్స్ట్రాంగ్ అన్వేషణ పద్ధతి పితామహుడు కదా. ఇతను ఏం చెప్తాడంటే, అనేక సమస్యలతో కూడిన ఒక పనిని సహజ పరిస్థితుల్లో జయప్రదంగా నిర్వహించడమే ప్రాజెక్ట్ అంటాడు. ఆమ్స్ట్రాంగ్ ఏం చెప్తాడు అంటే, అనేక సమస్యలతో కూడిన ఒక పనిని సహజ పరిస్థితులలో జయప్రదంగా నిర్వహించడమే ప్రాజెక్ట్ అంటాడు. ఎవరు? ఆమ్స్ట్రాంగ్. కిల్ ప్యాట్రిక్ ఏమని పిలుస్తాడు అంటే, ఎవరు? కిల్ ప్యాట్రిక్ ఏమని చెప్తాడు అంటే, అనువైన సహజ పరిసరాలలో నిర్వహించిన సంపూర్ణ హృదయపూర్వక ప్రయోజనాత్మకంగా గాను కొనసాగే ఒక కార్యకలాపం అంటాడు. కిల్ ప్యాట్రిక్ ఏం చెప్తాడు? ప్రాజెక్ట్ అంటే అనువైన సహజ పరిసరాలలో నిర్వహించిన సంపూర్ణ హృదయపూర్వక ప్రయోజనాత్మకంగా కొనసాగే కార్యకలాపమే ప్రాజెక్ట్ అంటాడు కిల్ ప్యాట్రిక్. తర్వాత స్టీవెన్సన్ ఏమంటాడు అంటే, అనువైన సహజ పరిసరాలలో పూర్తి చేసే వరకు నిర్వహించే సమస్యాయుత వ్యాసక్తే ప్రకల్పన అంటాడు. అనువైన సహజ పరిసరాలలో పూర్తి చేసే వరకు నిర్వహించే సమస్యాయుత వ్యాసక్తే ప్రకల్పన అంటాడు. తర్వాత బెల్లార్డ్ ఏమంటాడు అంటే పాఠశాలలోకి దిగుమతి చేసిన నిజ జీవిత భాగమే ప్రకల్పన అంటాడు. పాఠశాలలోకి దిగుమతి చేసిన నిజ జీవిత భాగమే ప్రకల్పన అంటాడు బెల్లార్డ్. ఈ 4 డెఫినేషన్లు మనకు తెలుసుకోవాలి. తర్వాత ప్రాజెక్ట్ మెథడ్ కదా ఇది. ప్రాజెక్ట్ ఈజ్ ఏ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని ఎక్కడ చెప్తుంది అంటే, ఇది మనకు ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లర్నింగ్ డిక్షనరీలో మనకు ప్రాజెక్ట్ ఈజ్ ఏ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని మనకు చెప్తుంది. ఇది ప్రకల్పన పద్ధతి యొక్క ఏంటి నిర్వచనాలు. రైట్. నెక్స్ట్ మనం చూస్తే, నెక్స్ట్ అసలు ప్రకల్పన అంటే ఏమి గుర్తుపెట్టుకోండి. ప్రకల్పన పద్ధతి అంటేనే అది సహజ పరిస్థితుల్లో, సహజ వాతావరణములో, సహజ పరిస్థితులలో మనం చేస్తాం. అసలు ప్రకల్పన అంటే విద్యార్థులు సహజ వాతావరణములో తమంతట తాముగా అన్వేషించి
పరిశోధించి అవసరమయ్యే సమాచారాన్ని సేకరించి దాని ఆధారంగా ఒక విషయం పట్ల అవగాహన పెంచుకొని నిర్ధారణకు రావడానికి దోహదపడే కృత్యాలనే ప్రకల్పన అంటారు. అసలు ప్రకల్పన అంటే ఏం చెప్తున్నాను? విద్యార్థులు సహజ వాతావరణంలో తమంతట తాముగా అన్వేషించి పరిశోధించి అవసరమయ్యే సమాచారాన్ని సేకరించి దాని ఆధారంగా ఒక విషయం పట్ల అవగాహన పెంచుకొని నిర్ధారణకు రావడానికి దోహదపడే కృత్యాన్నే ప్రకల్పన అంటారు. నెక్స్ట్ ఇంకొక విధంగా చెప్పచ్చు, వివిధ విద్యా విషయాలను సమన్వయపరిచి నిజ జీవిత కృత్యాలు ఆధారంగా సహసంబంధపరిచి బోధించుటకు ఎక్కువగా ఉపయోగపడే పద్ధతే ప్రాజెక్ట్ పద్ధతి. ఏం చెప్తున్నాను? వివిధ విద్యా విషయాలను సమన్వయపరిచి నిజ జీవిత కృత్యాల ద్వారా సహసంబంధపరిచి బోధించుటకు ఎక్కువగా ఉపయోగపడే బోధనా పద్ధతే ఏది? మనకు ప్రాజెక్ట్ పద్ధతి అవుతుంది. తర్వాత ప్రాజెక్ట్ పద్ధతి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అని మనం చూస్తే సో ప్రధానమైన ఉద్దేశాలు 3 ఉన్నాయి. ఒకటి ప్రత్యక్ష ఆచరణ ద్వారా కొత్త విషయాలను అభ్యసించడం. అదేవిధంగా మనకు 5 జ్ఞానేంద్రియాలను వెరీ 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 ఇంపార్టెంట్. 5 జ్ఞానేంద్రియాలకు వికాసం కల్పించడము. అదేవిధంగా వివిధ విషయాల మధ్య సహసంబంధాన్ని పటిష్టం చేయడం. ఇది మనకు ప్రాజెక్ట్ పద్ధతి యొక్క ముఖ్య ఉద్దేశాలు. ప్రత్యక్ష ఆచరణ ద్వారా కొత్త విషయాలను అభ్యసించడం, 5 జ్ఞానేంద్రియాలకు వికాసం కల్పించడం, వివిధ విషయాల మధ్య సహసంబంధాన్ని పటిష్టపరచడం అనేది ప్రాజెక్ట్ పద్ధతి యొక్క ముఖ్య ఉద్దేశంగా మనం చెప్పచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. రేపు మనకి ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఉంది. 5 జ్ఞానేంద్రియాలకు వికాసం కల్పించడం అనేది ఏ బోధనా పద్ధతి ద్వారా జరుగుతుందంటే ప్రాజెక్ట్ పద్ధతి లేదా ప్రకల్పన పద్ధతి అని చెప్తాం. నెక్స్ట్ ప్రకల్పన పద్ధతి యొక్క అభ్యసన సూత్రాలు ఏంటి అని ఒకసారి కానీ మనం గమనిస్తే, ప్రకల్పన పద్ధతి యొక్క అభ్యసన సూత్రాలు. సో ఫస్ట్ వన్ మనోవైజ్ఞానిక సూత్రాలు. మనోవైజ్ఞానిక ద్వారా అభ్యసన సూత్రాలు కానీ చూస్తే ఈ ప్రకల్పన పద్ధతి అనేది ప్రధానంగా పని చేస్తూ నేర్చుకోవడం, అదేవిధంగా జీవిస్తూ నేర్చుకోవడము, అదేవిధంగా సంసర్గము, అదేవిధంగా సమన్వయం ద్వారా నేర్చుకోవడము, అదేవిధంగా మనకు కృత్యాల ద్వారా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ప్రకల్పన పద్ధతి యొక్క అభ్యసన సూత్రాల్లో మనకు మనోవైజ్ఞానిక అభ్యసన సూత్రాలు పని చేస్తూ నేర్చుకోవడం, జీవిస్తూ నేర్చుకోవడం, సంసర్గము సమన్వయం ద్వారా నేర్చుకోవడము, అదేవిధంగా కృత్యాల ద్వారా నేర్చుకోవడము. ఇది మనోవైజ్ఞానిక అభ్యసన సూత్రాల మీద ప్రకల్పన పద్ధతి ఆధారపడింది. అదేవిధంగా మనోవైజ్ఞానిక ద్వారా అభ్యసన నియమాలు ఆధారంగా అభ్యసన నియమాలు ఏవి? అభ్యసన నియమాలు అంటే తారండైక్ వెరీ 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 ఇంపార్టెంట్.
తారండైక్ యొక్క అభ్యసన నియమాల మీద ప్రకల్పన పద్ధతి ఆధారపడుతుంది. ఏమి అభ్యసన నియమాలు? సో తారండైక్ యొక్క అభ్యసన నియమాలు 3 ఉన్నాయి. ఒకటి సంసిద్ధతా నియమము, రెండవది అభ్యాస నియమము, మూడవది ఫలిత నియమము. మూడవది ఏంటి? ఫలిత నియమము. సో ఈ 3 నియమాల ఆధారంగా కూడా ప్రకల్పన పద్ధతి అనేది ఈ నియమాల మీద ప్రకల్పన పద్ధతి అనేది ఆధారపడి ఉంటుంది. రైట్. నెక్స్ట్ ప్రకల్పన పద్ధతి యొక్క లక్షణాలు ఏంటి? ప్రకల్పన పద్ధతి లక్షణాలు తీసుకుంటే ఈ పద్ధతి మనోవైజ్ఞానిక శాస్త్రానికి సంబంధించిన అభ్యసన సూత్రాలపై ఆధారపడి జ్ఞాన నిర్మాణాన్ని చేస్తుంది. సో వెరీ ఇంపార్టెంట్. ఈ పద్ధతి అనేది మనోవైజ్ఞానిక శాస్త్రానికి సంబంధించి అభ్యసన సూత్రాలపై ఆధారపడి జ్ఞాన నిర్మాణాన్ని చేస్తుంది. ఇది కృత్యాల సమూహారము. అదేవిధంగా అన్వేషణ, శోధనకు దోహదపడే కృత్యాలు ఉంటాయి. పని చేస్తూ నేర్చుకోవడం వెరీ ఇంపార్టెంట్. పని చేస్తూ నేర్చుకోవడం అనే సూత్రము ఇందులో ఉంటుంది. లక్ష్యాధారంగా ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా ఉంటుంది. అదేవిధంగా విషయ కేంద్రంగా ఉండి అదనపు అంశాలతో సమన్వయపరిచి జ్ఞానాన్ని విస్తృతపరచడానికి అవకాశం ఇచ్చే విధంగా ఉంటుంది. నేర్చుకున్న జ్ఞానము నిజ జీవితంలో అన్వయించడానికి వీలు కలిగి ఉంటుంది. విద్యార్థుల్లో ఊహాత్మక ఆలోచన సృజనాత్మకతను పెంపొందించడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా విషయ కేంద్రంగా ఉండి అదనపు అంశాలతో సమన్వయపరిచి జ్ఞానాన్ని విస్తృతపరచడానికి అవకాశం ఇచ్చేదిగా ఉంటుంది. ఇది ప్రాజెక్ట్ పద్ధతి యొక్క ముఖ్య లక్షణాలు. ఏమేమి చెప్పినాను? ఈ పద్ధతి అనేది మనోవైజ్ఞానిక శాస్త్రానికి సంబంధించి అభ్యసన సూత్రాలపై ఆధారపడి జ్ఞాన నిర్మాణం అనేది చేస్తుంది. ఇది కృత్యాల సమూహారము, అన్వేషణ, శోధనకు దోహదపడే కృత్యాలుంటాయి. పనిచేస్తూ నేర్చుకోవడం అనే సూత్రం ఇందులో ఉంటుంది. లక్ష్యాధారంగా ఉంటుంది, ప్రణాళికబద్ధంగా ఉంటుంది, విషయ కేంద్రంగా ఉండి అదనపు అంశాలతో సమన్వయపరిచి జ్ఞానాన్ని విస్తృతపరచడానికి అవకాశం ఇచ్చే విధంగా ఉంటుంది. నేర్చుకున్న జ్ఞానము, నైపుణ్యాలు నిజ జీవితంలో అన్వయించడానికి వీలు కలిగి ఉంటుంది. విద్యార్థుల్లో ఊహాత్మక ఆలోచన, సృజనాత్మకతను పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. విషయ కేంద్రంగా ఉండి అదనపు అంశాలతో సమన్వయపరిచి జ్ఞానాన్ని విస్తృతపరచడానికి అవకాశం ఇచ్చేదిగా ఉంటుంది. ఇది మనకు ప్రకల్పన పద్ధతి యొక్క లక్షణాలు. ఇంకా ప్రకల్పన పద్ధతి యొక్క సోపానాలుగా చూసుకుంటే మనకు ప్రకల్పన పద్ధతిలో మొత్తం మనకు 6 సోపానాలు ఉంటాయి. మొత్తం ఎన్ని సోపానాలు ఉంటాయి? 6 సోపానాలు. చూడు, ప్రకల్పన పద్ధతి యొక్క సోపానాలు అంటే ఉపాధ్యాయుడు ఈ ప్రకల్పన పద్ధతిలో కేవలం మార్గదర్శకుడుగా ఉంటూ విద్యార్థి ఎలా ఉండాలి? మార్గదర్శకుడుగా మాత్రమే ఉండాలి. సో ఉపాధ్యాయుడు విద్యార్థులకు మార్గదర్శకుడుగా ఉంటూ విద్యార్థి ఎంచుకున్న ప్రకల్పన సకాలంలోనూ ఆశించిన లక్ష్యాలు సాధించేలా జరిగేందుకు దోహదం చేస్తాడు. ప్రకల్పన విజయవంతం కావడానికి పాటించవలసిన సోపానాలు ఎన్ని ఉన్నాయని చెప్పినాం? 6. ఫస్ట్ వన్, పరిస్థితులను కల్పించడం. మొత్తం 6 సోపానాలు. మొదటి వన్, పరిస్థితిని కల్పించడం. అసలు పరిస్థితులను కల్పించడం అంటే ఏంటి అని ఒక 1 by 1 చూసుకుంటూ అంటే ఉపాధ్యాయుడు విద్యార్థులకు తగిన సన్నివేశాలను ప్రేరేపించి అందులో పాల్గొనేలా చేయాలి. అంటే సాధారణంగా దీంట్లో ప్రశ్నలు, అదేవిధంగా చర్చలు,
అదేవిధంగా సంఘటనల ద్వారా జరుగుతుంది. ఏది పరిస్థితులను కల్పించడం అనేది. ముఖ్యంగా విద్యార్థులు అంటే సంసిద్ధతా నియమంపై ఆధారపడుతుంది. ఏది పరిస్థితులను కల్పించడం అనేది సంసిద్ధత నియమంపై ఆధారపడతారు. ఇంకా రెండవదిగా చూసుకుంటే ప్రకల్పనను ఎంచుకొని లక్ష్యాన్ని వివరించడం ఇది ప్రకల్పనను ఎంచుకొని లక్ష్యాన్ని వివరించడం అనేది మనకు రెండవ సోపానం. ఈ రెండవ సోపానంలో ఏంటి అంటే విద్యార్థులు ఎంచుకున్న ప్రకల్పన అనేది వారి స్థాయికి తగినట్లుగా ఉండి వారు తమ శక్తి సామర్థ్యాలను ఉపయోగించి స్వతంత్రంగా చేయగలిగేలా ఉండాలి. అంటే ప్రకల్పనను ఎంచుకొని లక్ష్యాన్ని ఉపాధ్యాయుడు విద్యార్థికి వివరించాలి. ఇది ప్రకల్పనను ఎంచుకోవాలి. అది కూడా వాళ్ళ స్థాయికి తగినట్లుగా ఎంచుకోవాలి. వారి యొక్క శక్తి సామర్థ్యాలను ఉపయోగించి స్వతంత్రంగా చేయగలిగేటట్లు చేయాలి. అదేవిధంగా ప్రకల్పనను ఎంచుకొని లక్ష్యాన్ని ఉపాధ్యాయుడు విద్యార్థికి వివరించాలి. నెక్స్ట్ మూడవ సోపానం ఏంటంటే ప్రణాళికా రచన. ఈ ప్రణాళికా రచన అంటే ప్రకల్పనలో ఆశించిన ఫలితాలు సాధించడానికి మంచి ప్రణాళిక అనేది చాలా అత్యవసరం. అంటే ఒక ప్రాజెక్ట్, ఒక ప్రకల్పన అనేది అది విజయవంతమైందా లేదా అనేది దాని మీద ఆధారపడుతుంది. అది ప్రకల్పన రచన మీద ఏర్పడుతుంది. ప్రకల్పన రచన మీద ఏర్పడుతుంది. రైట్ చూడు. ఎంపిక చేసుకున్న అంశాన్ని ఏ కోణములో పూర్తి చేయాలి, ఎందుకు, ఎలా కార్యాచరణ చేయాలి వంటి ఆలోచనలు మనం ముందుగానే తెలుసుకొని ఉండాలి. అంటే విద్యార్థుల యొక్క శక్తి సామర్థ్యాలను కూడా ఈ విషయంలో పరిగణలోకి తీసుకోవాలి. ప్రకల్పన ఫలితం అనేది దాని మీద ఆధారపడుతుందని చెప్పుకుంటున్నాం. ప్రణాళిక రచన మీదే ఆధారపడుతుంది. ప్రణాళిక రచనపై ఆధారపడి ఉంటుంది. ప్రకల్పన ఫలితం అనేది దాని ప్రకల్పన రచనపై ఆధారపడి ఉంటుంది. ఇది మూడవ సోపానంగా మనం విద్యావేత్తలు చెప్పాలి. ఇంకా నెక్స్ట్ నాలుగవదిగా చూస్తే అమలుపరుచుట. నాలుగో సోపానము అమలుపరుచుట. రైట్, ఒకసారి గమనించు. అంటే ప్రణాళికను అమలు చేసిన తరువాత దానిని అమలుపరచడము, వాస్తవ క్షేత్రంలో ప్రకల్పన నిర్వహణ ప్రారంభించిన తరువాత వచ్చే ఇబ్బందులను ఎలా ఎదుర్కోవాలి అనేది ఉపాధ్యాయుడు తగిన సూచననివ్వాలి. ముఖ్యంగా అమలుపరచడంలోనే మనకు ఈ దశలో విద్యార్థులు అభ్యసన నియమముపై ఆధారపడతారు. అంటే ప్రణాళిక రచనను తయారు చేసిన తరువాత దాన్ని అమలుపరచాలి కదా. అమలుపరచడానికి కొన్ని అంటే వాస్తవ క్షేత్రంలో ప్రకల్పన నిర్వహణను ప్రారంభించిన తర్వాత వచ్చే ఇబ్బందులను ఎలా ఎదుర్కోవాలని ఉపాధ్యాయుడు తగిన సూచనలు ఇవ్వాలి. తర్వాత ఇది అభ్యసన నియమం మీద విద్యార్థులు ఆధారపడి ఉంటుంది. ఐదవది మూల్యాంకనము. వెరీ ఇంపార్టెంట్. ప్రకల్పన పద్ధతికి సోపానాల్లో మూల్యాంకనం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రకల్పన అమలు చేసిన తర్వాత మూల్యాంకనాన్ని నిర్వహించాలి. చూడు, బాగా గుర్తుపెట్టుకో. ప్రణాళికను అంటే దట్ మీన్స్ ప్రకల్పనను అమలు చేసిన తరువాత మనం మూల్యాంకనాన్ని నిర్వహించాలి. అసలు ప్రకల్పన అమలులో జరిగిన లోపాలేమిటని గుర్తించాలి. అసలు అవి ఎందుకు జరిగాయి, వాటి వల్ల ప్రకల్పన మీద పడిన ప్రభావం ఏమిటి అని విశ్లేషించాలి. మనకు
ఆశించిన లక్ష్యాన్ని ఆశించిన లక్ష్యాన్ని ఎంతవరకు సాధించినామో అంచనా వేయాలి. పొరపాట్లు సరిదిద్దుకుంటూ కొత్త ప్రకల్పనకు ప్రణాళికలను మనం తయారు చేయాలి. ఆ తర్వాత చివరిగా నివేదిక రిపోర్ట్ ఇవ్వాలి. అంటే ఈ దశలో అభ్యసించిన అంత్య ఫలితాలపై నివేదిక అనేది తయారు చేయడం జరుగుతుంది. సో అభ్యసన అంత్య ఫలితాలపై నివేదిక తయారు చేయడం అనేది జరుగుతుంది. ఇది విద్యార్థులు ఫలిత నియమం అంటే తారందాయక మూడో నియమం ఫలిత నియమం పైన ఇది ఆధారపడుతుంది. ఫలిత నియమం మీద ఆధారపడుతుంది. ఇది మనకు ప్రకల్పన పద్ధతి యొక్క సోపానాలు. తర్వాత మనం చూస్తే ప్రకల్పన పద్ధతి యొక్క గుణాలు ఏంటి వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడు, ప్రకల్పన పద్ధతి యొక్క గుణాలు కానీ చూసుకుంటే ఇది మనోవైజ్ఞానిక పద్ధతి. అంటే మనకు తెలుసు మనోవైజ్ఞానిక పద్ధతి అంటే దట్ మీన్స్ ఇది ఏ స్థాయి వారికో ఆ స్థాయికి కరెక్ట్గా సరిపోతుంది. అదేవిధంగా ఇది తారండైక్ యొక్క యత్నదోష అభ్యసన సిద్ధాంతంలో ఉన్నటువంటి ఉప సిద్ధాంతాలు. ఇది మన డిఎస్సి 2018లో అడిగాడు. ఏమనేసి యత్నదోష సిద్ధాంతంలోని ఉప సిద్ధాంతాలు ఈ క్రింది ఏ బోధనా పద్ధతి ఆధారపడి ఉంటుందంటే ప్రకల్పన పద్ధతి. అంటే సంసిద్ధత నియమం ఇప్పుడే నేర్చుకున్నాం, సంసిద్ధత నియమము. అదేవిధంగా అభ్యాసన నియమము. అదేవిధంగా ఫలిత నియమం పైన ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా విద్యార్థులలో అంతర్గత సామర్థ్యాలను ప్రజాస్వామిక లక్షణాలను నాయకత్వ లక్షణాలను అదేవిధంగా సామూహిక భావన శ్రమ పట్ల గౌరవం అనేటిని మనం పెంపొందించవచ్చు. వెరీ 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 ఇంపార్టెంట్. విద్యార్థుల్లో అంతర్గత సామర్థ్యాలను ప్రజాస్వామ్య లక్షణాలను నాయకత్వ లక్షణాలను సామూహిక భావన శ్రమ పట్ల గౌరవాన్ని మనం పెంపొందించవచ్చు. మరొక డిఎస్సి 2018లో అడిగిన బిట్ ఏంటంటే విద్యార్థుల్లో జ్ఞానాన్ని సమైక్య రూపంలో వెరీ వెరీ ఇంపార్టెంట్. విద్యార్థుల్లో జ్ఞానాన్ని సమైక్య రూపంలో అందజేయడం జరుగుతుంది. ఏ బోధనా పద్ధతి అంటే ప్రకల్పన పద్ధతి. ఆ తర్వాత విద్యార్థులకు ఉపాధ్యాయులకు మధ్య మంచి స్నేహ సంబంధం అనేది ఉంటుంది. అదేవిధంగా చేయడము ద్వారా అభ్యసనం. రెండవది ఆచరణ ద్వారా అభ్యసనము. పరిశీలన ద్వారా అభ్యసనము అనే నియమాలపై ఆధారపడి ఉంటుంది. అంటే ఈ ప్రకల్పన పద్ధతి అనేది చేయడము ద్వారా అభ్యసనము, ఆచరణ ద్వారా అభ్యసనము, పరిశీలన ద్వారా అభ్యసనం అనే నియమాల మీద ఆధారపడి ఉంటుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం 5 జ్ఞానేంద్రియాలకు వికాసం కల్పించవచ్చును. 5 జ్ఞానేంద్రియాలకు వికాసం కల్పించవచ్చు. వివిధ పాఠ్యాంశాల మధ్య సహసంబంధాన్ని పెంపొందించవచ్చు. విద్యార్థులు స్వయంగా పాల్గొనడం ద్వారా ఆత్మస్థైర్యము అదేవిధంగా పట్టుదల స్వయం ప్రతిపత్తి అభివృద్ధి చెందుతుంది. స్వయం ప్రతిపత్తి అనేది అభివృద్ధి చెందుతుంది. ఈ వ్యక్తిగత తేడాలు అంటే విద్యార్థుల వైయక్తిక భేదాలను గుర్తించి శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇవ్వడానికి ఈ అవకాశం కల్పిస్తుంది. విద్యార్థులలో
కలిసిమెలిసి పని చేయడం ద్వారా సర్దుబాటు. ఎప్పుడైతే విద్యార్థులు కలిసిమెలిసి పని చేస్తాడో అప్పుడు విద్యార్థుల్లో సర్దుబాటు తనం అనేది మనం అలవడుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ప్రకల్పన పద్ధతి యొక్క గుణాలు. ఏమేమి చెప్పినాం? ప్రకల్పన పద్ధతి యొక్క గుణాలను తీసుకుంటే మనకు ఇది మనోవైజ్ఞానిక పద్ధతి. ఈ పద్ధతి అనేది తారండకి యొక్క యత్నదోష అభ్యసన సిద్ధాంతంలోని ఉపసిద్ధాంతాలైనటువంటి సంసిద్ధత నియమము, అభ్యాస నియమము, ఫలిత నియమం పైన ఆధారపడుతుంది. అదేవిధంగా అంతర్గత సామర్థ్యము, ప్రజాస్వామ్య లక్షణాలు, నాయకత్వ లక్షణాలు, సామూహిక భావన, శ్రమ పట్ల గౌరవం అనేది పెరుగుతుంది. జ్ఞానాన్ని సమైక్య రూపంలో అందజేయవచ్చు అని ఏ బోధనా పద్ధతి అంటే ప్రకల్పన పద్ధతి. జ్ఞానాన్ని సమైక్య రూపంలో అందజేయవచ్చు. విద్యార్థులకు ఉపాధ్యాయులకు మంచి స్నేహ సంబంధం అనేది ఉంటుంది. చేయడం ద్వారా అభ్యసనం, ఆచరణ ద్వారా అభ్యసనం, పరిశీలన ద్వారా అభ్యసనం అనే నియమాల మీద ఈ ప్రకల్పన పద్ధతి అనేది ఆధారపడి ఉంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్. చేయడం ద్వారా అభ్యసనం, ఆచరణ ద్వారా అభ్యసనం, పరిశీలన ద్వారా అభ్యసనం అనేది మనకు నియమాల మీద ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా 5 జ్ఞానేంద్రియాలకు వికాసాన్ని కల్పించవచ్చు. వివిధ పాఠ్యాంశాల మధ్య సహసంబంధాన్ని పెంపొందించుకోవచ్చు. విద్యార్థులు స్వయంగా పాల్గొనడం వల్ల ఆత్మస్థైర్యము, పట్టుదల, స్వయం ప్రతిపత్తి అభివృద్ధి అనేది చెందుతుంది. అదేవిధంగా వైయక్తిక భేదాలను గుర్తించి శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇవ్వడానికి ఈ పద్ధతికి అవకాశం కల్పిస్తుంది. విద్యార్థుల్లో కలిసిమెలిసి పనిచేయడం ద్వారా సర్దుబాటుతనం అనేది అలవడుతుంది. ఇది ప్రకల్పన పద్ధతి. అదేవిధంగా విషయాన్ని నేను కొనుక్కున్నానే ఆనందం కూడా విద్యార్థుల్లో కలుగుతుంది. రైట్. ప్రకల్పన పద్ధతి యొక్క పరిమితులు. అన్ని విషయాలను ఈ పద్ధతిలో ఈ పద్ధతిలో బోధించలేము. అన్ని విషయాలను ఈ పద్ధతిలో బోధించలేము. సమయాన్ని ఎక్కువగా తీసుకుంటుంది. సకాలంలో సిలబస్ను మనం పూర్తి చేయలేం. సకాలములో సిలబస్ను పూర్తి చేయలేము. ఉపాధ్యాయుని పాత్ర చాలా కష్టతరంగా ఉంటుంది. సరైన మార్గదర్శకం ఇవ్వకపోతే ప్రకల్పన అనేది విఫలం కావడంతో పాటు ప్రకల్పన పట్ల విద్యార్థుల్లో వ్యతిరేక భావనలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రకల్పన నిర్వహణకు సంబంధించిన ఈ వనరులు అనేది ఎల్లప్పుడూ అందుబాటులో లేకపోవచ్చు. దీనివల్ల ప్రకల్పన నిర్వహణ అనేది కష్టమవుతుంది. ఇది చాలా వ్యయముతో కూడుకునేది. అధిక శ్రమ కూడా అవసరము. డబ్బు వృధా అవుతుంది. సో అధిక వ్యయంతో కూడుకునేది, అధిక శ్రమతో కూడినది. సో ఇది మనకు ప్రకల్పన పద్ధతి యొక్క పరిమితులు. చూడు, అన్ని విషయాలను బోధించలేము. సమయాన్ని ఎక్కువగా తీసుకుంటేనే సకాలంలో సిలబస్ను పూర్తి చేయడం చాలా కష్టతరము. అదేవిధంగా ఉపాధ్యాయుని పాత్ర అనేది చాలా కష్టతరంగా ఉంటుంది. ఎందుకంటే సరైన మార్గదర్శనం ఇవ్వకపోతే ప్రకల్పన అనేది విఫలం కావడంతో పాటు ప్రకల్పన పట్ల విద్యార్థుల్లో వ్యతిరేక భావనలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రకల్పన నిర్వహణకు సంబంధించిన వనరులు ఎల్లప్పుడూ అందుబాటులో లేకపోవచ్చు. దీనివల్ల ప్రకల్పన నిర్వహణ అనేది కష్టతరమవుతుంది. చాలా వ్యయముతో కూడుకుని ఉంటుంది. అధిక శ్రమ అవసరమవుతుంది. ఇది ప్రకల్పన పద్ధతి యొక్క పరిమితులు. ఇంకా మనం కానీ చూస్తే ప్రకల్పన రకాలు కానీ తీసుకుంటే ప్రకల్పన రకాలు కిల్ ప్యాట్రిక్ ప్రకారము ప్రకల్పన రకాలు ఉంది. స్టీవెన్సన్ ప్రకారం కూడా ప్రకల్పన రకాలు ఉన్నాయి. కిల్ ప్యాట్రిక్ ప్రకారం ప్రకల్పన రకాలు ఎన్ని అంటే 4. ఒకటి నిర్మాణాత్మక ప్రకల్పన. ఈ నిర్మాణాత్మక ప్రకల్పనలు కానీ చూస్తే విద్యార్థుల్లో నిర్మాణాత్మక కౌశలాలను పెంపొందించడానికి స్థానిక వనరులు, అవసరమైన ముడి పదార్థాలను ఉపయోగించి గణిత నమూనాలు అదేవిధంగా పరికరాలను నిర్మించడం అనేది జరుగుతుంది. ఉదాహరణకు పేపరు, అట్టలు, బంకమట్టిని ఉపయోగించి వివిధ ఆకారాలను తయారు చేయడము. అంటే పాఠశాలలో నర్సరీ తయారు చేయడం అనేది నిర్మాణాత్మక ప్రకల్పనకు సంబంధించినది.
సో నిర్మాణాత్మక ప్రకల్పన అంటే విద్యార్థుల్లో నిర్మాణాత్మక కౌశలాలను పెంపొందించడానికి స్థానిక వనరులు అవసరమైన ముడి పదార్థాలను ఉపయోగించి చూడు గణిత నమూనాలు పరికరాలను నిర్మించడం అంటే పేపరు అట్టలు బంకమెట్టలను ఉపయోగించి వివిధ ఆకారాలను తయారు చేయడం అంటే పాఠశాలలో నర్సరీ తయారు చేయడం. ఇంకా రెండవది ఆనందదాయక ప్రకల్పనలు చూసుకుంటే చూడు సంతోషాన్ని పేరులోనుంది, సంతోషాన్ని ఆహ్లాదాన్ని కలిగించే ప్రకల్పనలు విద్యార్థులు సమిష్టిగా నిర్వహించడం అంటే విద్యా విహారాలు నిర్వహించడం ద్వారా బడ్జెట్ యొక్క అంచనా ఖర్చులు లెక్కలు. ఇప్పుడు నేను మనం ఈరోజు ఒక ప్రాజెక్ట్ చేయాలి అంటే మనం చూడు 9వ తరగతి విద్యార్థులందరినీ నేను తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటను సందర్శించాలని అనుకున్నాం. ఇప్పుడు ఈ శ్రీహరికోటను సందర్శించాలి అంటే దానికి బడ్జెట్ అంటే మనకు తెలుసు కదా ఎంత ఖర్చు అవుతుంది. అదేవిధంగా మనం ఒక్కొక్క విద్యార్థి నుంచి ఎంత సేకరించాలనే మొత్తం బడ్జెట్ని ఒక ప్రాజెక్ట్గా విద్యార్థులకు అందించడం. అదేవిధంగా రెండవది కరెన్సీ, కాయిన్స్, స్టాంపులు వంటి వస్తువుల సేకరణ కూడా విద్యార్థులకు ఆనందాన్ని కలిగజేస్తాయి. అంటే మనకు ఇప్పుడు గతంలో 1 రూపీ నోటు, 5 రూపీస్ నోటు, 2 రూపీస్ నోట్స్ ఉన్నాయి. రకరకాల నోట్లను సేకరించుకొని రమ్మడం. అదేవిధంగా కాయిన్స్ 5 పైసల కాయిన్స్ నుంచి మనం 5 పైసలు, 10 పైసలు, 20 పైసలు, అలా 50 పైసలు అలాంటి కాయిన్స్. అదేవిధంగా 5 రూపీస్లోనే డిఫరెంట్ కాయిన్స్ వస్తాయి. అంటే కరెన్సీని అదేవిధంగా కాయిన్స్ని సేకరించుకొని రమ్మని చెప్పడం అది కూడా మనకు. అదేవిధంగా గణిత ప్రదర్శనలు కూడా మనకు ఆనందదాయక ప్రకల్పన కిందకే వస్తుంది. రైట్. ఇంకా మూడవది ప్రజ్ఞా ప్రకల్పనలు. ప్రజ్ఞా ప్రకల్పనలు చూడు ప్రజ్ఞా ప్రకల్పనలు అంటే విద్యార్థుల యొక్క జ్ఞానాన్ని అభివృద్ధి పరచడానికి ఫజిల్స్ అదేవిధంగా మెదడుకు మేత వంటి అదనపు సమస్యలను ఇవ్వడం అనేది ప్రజ్ఞా ప్రకల్పనకు తయారు చేయడం. అంటే ఉదాహరణకు ఫజిల్స్ తయారు చేయడం లేదా ఫజిల్స్ను ఫిలప్ చేయడం, అదే గణిత సమస్యలను వివిధ రీతులలో సాధించడం అనేది ప్రజ్ఞా ప్రకల్పనకు సంబంధించింది. అదేవిధంగా జీవిత ఉపయోగ ప్రకల్పన. రైట్. ఒకసారి గమనించు. వ్యక్తి తన విద్యను ఒక ప్రత్యేక లక్ష్యాన్ని సాధించడానికి వినియోగించే అనుభవాలను ఉపయోగించి చేపట్టే ప్రకల్పన. దట్ మీన్స్ అంటే జీవిత ఉపయోగం అంటే సర్వేలు చేపట్టడం. అదేవిధంగా నమూనాలు గీయడం. అదేవిధంగా సమాచారాన్ని విశ్లేషించడం ఇవన్నీ కూడా జీవిత ఉపయోగ ప్రకల్పనలు. అంటే కిల్పాట్రిక్ ప్రకారం ప్రకల్పన 4 రకాలు. ఒకటి నిర్మాణాత్మక ప్రకల్పన, ఆనందదాయక ప్రకల్పన, అదేవిధంగా ప్రజ్ఞా ప్రకల్పన, జీవిత ఉపయోగ ప్రకల్పన. ఇవి కిల్పాట్రిక్ ప్రకారం 4 ప్రకల్పనలు. రైట్. నెక్స్ట్ జేజే స్టీవెన్సన్ ప్రకారము ఎన్ని ప్రకల్పనలు? 2 రకాలు. ఒకటి భౌతిక ప్రకల్పనలు, రెండవది మేధో సంపత్తి ప్రకల్పనలు. రైట్. ఒకసారి గమనించు. భౌతిక ప్రకల్పనలు తీసుకుంటే వివిధ వస్తువులు పరికరాలను తయారు చేయడం. అంటే గోడపై ఎత్తు కొలిచే స్కేలు తయారు చేయడం, త్రాసు తయారు చేయడము, అదేవిధంగా కొలపాత్రలు తయారు చేయడం, కొలత పాత్రలను తయారు చేయడం,
పాత్రలను తయారు చేయడం, ఇది భౌతిక ప్రకల్పన కింద. అంటే వస్తువులు పరికరాలను తయారు చేయడం, వివిధ వస్తువులను పరికరాలను తయారు చేయడము. మేధో సంపత్తి తీసుకుంటే పిల్లలకు తెలివితేటలకు సంబంధించినవిగా ఉంటాయి. పిల్లలకు దానికి సంబంధించింది తెలివితేటలకు సంబంధించింది. దట్ మీన్స్ సులువుగా అంటే సవాలుగా నిలిచే సమస్యలు. అదేవిధంగా వింత చదరాలు, అదేవిధంగా సుడుకో ఫజిల్స్ సాధించడం అనేది మొత్తం కూడా మనకు మేధో సంపత్తి ప్రకల్పన కిందకు వస్తుంది. ఇది మనకు ధ్యానికి సంబంధించింది. ప్రకల్పనల యొక్క రకాలలో స్టీవెన్సన్ ప్రకారం ప్రకల్పనలు 2 రకాలు. ఒకటి భౌతిక ప్రకల్పన, రెండోది మేధో సంపత్తి ప్రకల్పన. సో మనం ఇంతవరకు మనకు ప్రకల్పన పద్ధతి నేర్చుకున్నాం. ఇప్పటికి మనం 5వ పద్ధతి ఇది నేర్చుకున్నాం. ఇంకొక 2 పద్ధతులు ఉన్నాయి. ఏది సమస్య పరిష్కార పద్ధతి, అదేవిధంగా ప్రయోగశాల పద్ధతి. ఇది కామన్ టు ఆల్, అంటే హెచ్జిటికి ఈక్వలేషన్ కామన్. ఇంకా సపరేట్గా హెచ్జిటికి మనకు కృత్య పద్ధతి ఉంది. అది కూడా మనం తొందరలోనే, ఈ బోధనా పద్ధతులన్నీ కూడా మీకు తొందరలోనే రిమైనింగ్ ఇంకొక 3 బోధనా పద్ధతులు ఉన్నాయి. సో సమస్య పరిష్కార పద్ధతి ఒకటి, అదేవిధంగా ప్రయోగశాల పద్ధతి, కృత్య పద్ధతి. ఇది కూడా మనకు తొందరలోనే నేను అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.